హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. నగరం నడిబొట్టున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు. నెల రోజుల క్రితమే కత్తులతో రోడ్లపై రౌడీలు గూండాయిజం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలన్నారు. సహస్ర కుటుంబానికి న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాన్ని మాధవరం కృష్ణారావు పరామర్శించారు. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీకి, ఏంటి బాక్స్ తెలియదంటే వాళ్ళ డాడీ ఫోన్ వచ్చిన ఫోన్ వీళ్ళకు వీళ్ళెవరు లేకున్నారంట. ఒక ఆమె అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టపగలు మియాపూర్లో పట్టపగలు దొంగతనం జరగడం, ఈ మధ్యలోనే నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తలవార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తలవార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పటికీ కూడా అంతా ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం, కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లాండ్ ఆర్డర్, హైదరాబాద్ లాండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈరోజు ఒక గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం.